హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ట్యూస్డే రోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట. అంటే యాక్చువల్గా మండే రోజే మా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. ఇంకా ట్యూస్డే నుంచి నెక్స్ట్ ట్యూస్డే వరకు ఒక 1 వీక్ మాత్రము హాలిడేస్ అనమాట. ఆఫ్టర్ హాలిడేస్ మళ్ళీ హాఫ్ డే స్కూల్స్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే ట్యూస్డే రోజు పిల్లలతో నా డే ఎలా గడిచింది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. అదేవిధంగా మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియో వచ్చేసరికి ఏంటంటే మార్నింగే లేచానండి. ఎందుకు మార్నింగే లేచాను అంటే యాక్చువల్గా ముందు రోజు ఏకాదశి కదా, మండే రోజు ఏకాదశి అయ్యేసరికి ట్యూస్డే రోజు ద్వాదశి. ఇంకా మండే మొత్తము మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ ఉంటారండి. ఇంకా అందుకోసమే తనకైతే మార్నింగే లేచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా అందుకే ఎర్లీ మార్నింగే లేచాను 5:30 కల్లా. దట్టు ట్యూస్డే రోజు నాకు మా సర్వెంట్ రానని చెప్పారనమాట. ఎట్లాగో తను రాదు కదా అన్నట్టు ఇంకా మార్నింగే లేచేసి కిల్లంతా తుడిచేసుకొని గబగబా స్నానం చేసేసి తనకైతే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసానమాట. ఇంకా తను తినేశారు. తిన్నాక ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా పిల్లలు మాత్రము 8:30కి అలా లేచారండి. ఇంకా ఎట్లాగో ఫస్ట్ డే కాబట్టి నేను కూడా లేపలేదు. ఇంకా వాళ్ళు లేచాక ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు. ఇంకా నేనైతే ఎట్లాగో నా స్నానం అయిపోయింది. పూజ ఎట్లాగో మా హస్బెండే చేశారనమాట మార్నింగ్. ఇంకా అందుకోసమే నేనైతే టిఫిన్ చేసేసానమాట ఫాస్ట్గా. ఏంటంటే ఆ రోజు ఇంకా మా వరకు పల్లి చట్నీ చేసేసుకొని ఇంకా రాగి దోశ బ్యాటర్ ఉండేదనమాట. ఇంకా దాంతో మేము ముగ్గురం అయితే దోశలు పోసేసుకొని టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే రోజుకి కొంచెము పొట్టు మినపప్పు నానబెట్టానమాట, ఇడ్లీ చేద్దామని వెడ్నెస్డే రోజు బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప ఆరిపోయిన బట్టలు తీసేసి ఇంకా మడత పెడుతుందనమాట. నేను వంట చేస్తూ ఉంటే ఇంకా బట్టలు కూడా ఆరేసాను. కానీ త్వరగా లేకడం ఏమో లేకని ఫాస్ట్గా పని అయిపోయినట్టు అనిపించిందండి. ఇంకా కానీ ఆ రోజు ఫాస్ట్గా మార్నింగ్ పని వరకే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ, ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్కి ఏంటంటే పాలకూర వేసేసి కిచిడీ చేశానమాట. ఇంకా కిచిడీ కొంచెమే ఉంది. ఇంకా ఏంటంటే వంకాయలు ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు తోట పెంచుతారండి, గార్డెన్లో పెరిగిన వంకాయలు అనమాట. యాక్చువల్గా మా సండే రోజు మా హస్బెండ్ ఊరెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారనమాట. ఇంకా అదే కర్రీ చేసేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, కొన్ని పోపు దినుసులు వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఇంకా నెక్స్ట్ కట్ చేసుకొని ముందు సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను అనమాట వంకాయలు. అవి కూడా వేసేసాను. ఇంకా అవి వేసేసి అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇంకా కారము, సాల్ట్, నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ వేసేసాను అనమాట. ఇది చాలా సింపుల్గా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే మందు లేకుండా కాసిన కాయలు కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది కర్రీ కూడా. ఇంకా నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని సిమ్లో కొంచెంసేపు ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసేసుకోవాలండి. అంతే, నా వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందో అండి అసలు. ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. కానీ నాకు అనిపించింది ఫ్రై ఒకటే ఉంది కదా, ఇంకేమైనా చేద్దామా అన్న. అక్కడ యాక్చువల్గా మా హస్బెండ్ ఆ రోజు ఊరు నుంచి వచ్చేటప్పుడు మామిడికాయలు కూడా తీసుకొచ్చారనమాట. ఇదేంటంటే మరీ పుల్లగా లేదు, అలానే మరీ స్వీట్గా లేదనమాట. ఇంకా అందుకోసమే యాక్చువల్గా ఇంకా యూట్యూబ్లో చూసారనమాట. ఫాస్ట్గా చట్నీ ఏముంటుందా అని సెట్ చేసేసరికి శ్రావణీస్ కిచెన్లో షార్ట్లో ఉందన్నమాట ఇది. ఇంకా అది చాలా బాగా నచ్చింది. క్విక్ అండ్ ఈజీగా అయిపోయిందనమాట. ఏం లేదండి, ఫస్ట్ ఏంటంటే పీల్ చేసేసి చిన్న ముక్కలు లాగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ పచ్చి మామిడికాయ ముక్కల్లోకి జార్లో వేసేసుకొని వాటిలో కొంచెం జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఏంటంటే కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం కారం. అంటే కారం కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పుల్లగుంటే ఎక్కువ, కొంచెం మీడియం ఉంటే తక్కువ. కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అంటే పర్ల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి, మరీ మెత్తగా చేయొద్దు. రోలు ఉంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు అండి. ఇదిగోండి ఇలా పర్ల్స్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇక గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏం లేదు, జస్ట్ పోపు పెట్టుకోవడమే అనమాట. ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగు ఎక్కువ వేసేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసేసుకొని కొంచెం లిటిల్ బిట్ పసుపు వేసేసుకొని నేనైతే పోపు పెట్టుకున్నానండి. అసలు నిజంగా భలే టేస్టీగా ఉందన్నమాట వేడి అన్నంలోకి. ఇంకా అవి 2 అయిపోయిన తర్వాత ఏంటంటే మార్నింగ్ సగ్గుబియ్యం నానబెట్టానండి. ఎందుకో సగ్గుబియ్యంతో కొంచెం పాయసం చేసుకొని తినాలనిపించింది నాకు. ఇంకా అందుకోసమే కొంచెమే సేమియా ఉండే,
ఆ సేమియాలోకి కొన్ని సగ్గుబియ్యం అయితే నానబెట్టాను. ఇంకా నానబెట్టేసి ఇంకా దాన్ని కూడా చేసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా బెల్లంతో చేస్తున్నానండి, షుగర్తో కాదు. ఇంకా అందుకోసం ఇదిగోండి బెల్లాన్ని కొంచెము దంచేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని బెల్లం కరిగే వరకు వెయిట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి పాలు కూడా పోసేసాను ఇందులో. ఇంకా సేమియా ఉన్ను సగ్గు బియ్యము 2 కుక్ అయిపోయాయి. కుక్ అయిపోయిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏం చేయాలంటే ఇది కొంచెం చల్లబడాలి ముందు. నెక్స్ట్ ఇగోండి బెల్లం పాకం కూడా కొంచెం చల్లబడాలన్నమాట. అవి 2 అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ అనమాట. ఫస్ట్ వచ్చి మార్నింగ్ మా హస్బెండ్ కోసం చేసిన పాలకూర కిచిడి ఉంది కదా, ఇంకా అదైతే ముగ్గురం కొంచెం కొంచెం అయితే పెట్టేసుకున్నాము. అది తిన్నాము. అది తిన్న తర్వాత ఇంకా టీవీ చూసుకుంటూ తింటున్నాం అనమాట. ఇంకా తిన్నాము. అది తిన్న తర్వాత వైట్ రైస్ వేసుకొని నెక్స్ట్ మామిడికాయ పచ్చడి, ఆ తర్వాత నెక్స్ట్ వంకాయ, నెక్స్ట్ కొంచెం పెరుగుతోటి మా లంచ్ అయితే అయిపోయిందండి. కొంచెం అయిందా? అది బాగానే అయింది. పెట్టినా కలర్ బాగుంది. బెల్లం చాలా మంచిగా. ఇంకా సేమియా కూడా తినేసాము. సేమియా కూడా చాలా బాగుందన్నమాట. ఏంటంటే అవి 2 కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లము వాటరు ఆ సేమియాలో వేసేసుకొని కలిపేసుకోవడమే, అంతే అండి. చాలా టేస్ట్గా. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదు, ఎందుకోసం మేమే కదా తినేది, దట్టు కొంచెమే ఉంది కదా అన్నట్టు ఏం వేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకు బోర్ కొడుతుందనేసి ఇద్దరు కలిసి కోన్ పెట్టుకుంటున్నారు ఒకరికొకరు. ఇక్కడ ఏంటంటే చిన్న పాపకు డ్యాన్స్ క్లాస్ ఉందండి ఆ రోజు, ఇంకా అందుకోసమే తనకైతే జడలు వేసేస్తున్నాను అనమాట. 4 ఇడ్లీ, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. చెప్తా. రోటీ, వడాపావ్. షిట్ మ్యాన్, వాట్ వాజ్ దట్? రోటీ, వడాపావ్, ధోక్లా, చపాతి, రోటీ, వడాపావ్, ధోక్లా, చపాతి, బర్గర్, పిజ్జా చేసిండ్రు మమ్మీ. దట్ ఈస్ వెరీ వైరల్ ఆన్ ఆల్ సోషల్ మీడియా. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేశాడంటే, అంటే యూట్యూబ్లో అసలు యూట్యూబ్ రికమెండ్ చేయకపోయినా కూడా, వ్యూస్ రాకపోయినా కూడా వీడియోస్ పెడుతూనే ఉన్నాను డైలీ. ఎందుకంటే ఏదో అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. ఇంకా గ్రైండ్ చేసేసి ఇంకా రవ్వ కూడా వేసేసి ఇంకా పప్పునైతే కలిపేసానండి. నెక్స్ట్ డేకి రెడీ అనమాట. ఇంకా చిన్న పాప కూడా రెడీ అయిపోయింది, డ్రెస్ వేసేసుకొని. ఇంకా తనని డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా తనని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసేసాము. ఇదిగోండి పైకి వెళ్తున్నాం. యాక్చువల్గా ఆ రోజు కొంచెం ఫాస్ట్గా వెళ్ళింది డ్యాన్స్ క్లాస్కి. వాళ్ళ టీచర్ త్వరగా వచ్చారని మెసేజ్ చేసేసరికి ఇంకా త్వరగా వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు అందరూ? టీలు కాఫీలు తాగేశారా అండి? ఇప్పుడేమో మా చిన్న పాప ఏమో కూచిపూడి డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిందనమాట. ఇంకా పెద్దదేమో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతోటి కింద షటిల్ ఆడడానికి అయితే వెళ్ళిందండి. ఇంకా నేను కూడా కొంతసేపు కింద అయితే వాక్ చేసి వచ్చేసానమాట. ఇంక ఈరోజు పనామ రాలేదు కాబట్టి అబ్బో చాలా పని అయిందనమాట మార్నింగ్ నుంచి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ ప్రిపరేషన్స్ అనమాట. చూడాలి ఏం చేయాలో, ఇంకేం చేయాలో ఏంటో అనేది ఏమనుకోలేదనమాట. యాక్చువల్గా మార్నింగ్ ఏం చేశాను, మామిడికాయ పచ్చడి ఉన్ను ఏంటంటే వంకాయ ఫ్రై చేశాను అనమాట. ఓకేనా? ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూసేయండి. ఏం వంట చేయాలా అని ఆలోచిస్తూ ఉండగానే ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసి చికెన్ తీసుకురానా అన్నారనమాట. యాక్చువల్గా 1.5 month తర్వాత తీసుకొచ్చారనమాట చికెన్. ఇంకా పిల్లలు కూడా అడిగారనమాట తీసుకురా డాడీ అని. ఎందుకంటే సండే మా హస్బెండ్ లేరు కదండి, లేకపోయేసరికి ఇంకేం తీసుకొచ్చుకోలేదు మేము. ఇంకా అందుకోసమే ట్యూస్డే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. యాక్చువల్గా ఒక 1.5 kg తీసుకొచ్చారు, కానీ ట్యూస్డే రోజు నేను తినను కాబట్టి ఇంకా కొంచెం తీసి వాళ్ళ వరకు అయితే చేసి ఇంకా మిగతాది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా చికెన్ తోటి ఇంకా వంకాయ కర్రీతోటి నేను ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా చికెన్ కొంచెం మిగిలితే ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. ఇదేనండి ట్యూస్డే రోజు ఫుల్ డే వ్లాగ్. ఈ విధంగా పిల్లలతో నా డే అనేది స్పెండ్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.